వంట చేసినావు మరి బాబు కోసం మంచిగా? చేసిన. నువ్వు స్కూల్లో కూడా అంగన్వాడీలో పని చేస్తావా? చేస్తా సార్, ఆయాగానే చేస్తా. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు? 20-30 ఏళ్ళు అవుతాయి సార్. 20-30 సంవత్సరాల నుంచి అంగన్వాడీలో చేస్తున్నావు? చేస్తున్నా సార్. ఇప్పుడు మంచిగా ఉందా మరి అంతా ఓకేనా? మంచిగానే ఉంది. నువ్వు ఒక్కదానివేనా, చేతి కింద సపోర్ట్ ఏమన్నా ఉంటుందా? నేను ఒక్కదాన్నే, కానీ మా టీచర్ ఉంటుంది కదా పిల్లల కోసం. టీచర్ మీరు ఇద్దరు చేస్తూ ఉంటారు. మీ టీచర్ పాడుతుంది పాటలు మరి? టీచర్కి పాటలు రావు సార్, వాళ్ళు క్రిస్టియన్స్. ఓహో ఓకే. వాళ్ళ దేవుని పాటలు వస్తాయి. నువ్వు ఇంకా మంచిగా ఇప్పుడు సమ్మక్క సారక్క సారక్క పేరు పెట్టుకున్నావు కదా, మరి మంచిగా సమ్మక్క సారక్క మీద ఒక పాట పాడతావు మంచిగా? పరుగురాళ్ళ పాటల పైన పోషమ్మ గొల్లు, అది కానుగుల కంచే కంచే సేన్ల నిలవడి కాలు దొక్కయ్యో నాపై పాట పడయ్యా. కంచే సేన్ల నిలవడి కాలు దొక్కయ్యా నాపై పాట పడయ్యా. సమ్మక్క గదెల కాడ ఎత్తు బెలాలు మనం మొక్కి వతాము మనం మొక్కులిద్దాము. కనుగుల కంచె మీద కాలు దొక్కయ్యా నాపై పాట పడయ్యా. భువనగిరి గట్లల్లా బోనాలాట మామ బోనాలాట, బోనాల మనం మొక్కి వద్దాము మనము మొక్కులిద్దాము. మంచిగా సమ్మక్క సారక్క మీద పాట పాడినావు ఇక ఇటు చేసి. ఇది నువ్వే కై కట్టుకున్నావు కదా నాకు తెలుసు. నేనే అవును సార్. చేనులలో నాటేసేటప్పుడు పాటలు పాడతారు కదమ్మా, ఏం పాటలు పాడతారు ఇంకా? మదన సుందారి సంసారే మన రోట దంచ వచ్చినది. మదన సుందారి దాని మీద మాయన్న కన్ను లేచినడు. మదన సుందారి అద్దద్దు ఓయన్న అది మోనంగి. మదన సుందారి ఒక్కత్త గోడన్లు ఎడగురారన్లు. మదన సుందారి జాలి బిందెలు బట్టి జలతీకెళ్ళిరి. మదన సుందారి బిందెలడ పెట్టి చీరాలిడిసిరి. మదన సుందారి బుడుగున వారు మునుగుచున్నారు. మదన సుందారి రేపల్లె వాడల్ల గోపాల కృష్ణ. మదన సుందారి ఆటిటు చూసిండు కృష్ణుడచ్చిండు. మదన సుందారి చీరాల కాడికి మడుత పెట్టిండు. మదన సుందారి ఎక్కిండు కృష్ణయ్య పొన్న వృక్షంబు. మదన సుందారి మండకు వాడు మడుతలిప్పిండే. మదన సుందారి సిల్లెకు వాడు సింగులిప్పిండే. మదన సుందారి చిన్నది శ్రీదేవి గడ్డ నెక్కింది. మదన సుందారి మన సీరలెవ్వక్క మాయాల యక్క. మదన సుందారి రేపల్లె వాడల్ల గోపాల కృష్ణ. మదన సుందారి వెనుకవుగా సేయి ముందుగా సేయి. మదన సుందారి మా సీరలివ్వవుర మాయాల కృష్ణ. మదన సుందారి కిల్లున కృష్ణయ్య నవ్వుతున్నాడు. మదన సుందారి ఒక చేయి దండము ఒప్పదే పిల్ల. మదన సుందారి మంచిగా పాడుతున్నావు అమ్మ పాటలు. మీ ఊర్లో మరి పాటలు పాడతావు కదా నువ్వు మంచిగా, ఏమంటారు మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు ఇట్లా అందరూ? అంటారు ఈ సారక్కకు బాగా వస్తాయి పాటలు అంటారు. అవునా? పండగలు ఏ పండగలు మంచిగా చేసుకుంటారమ్మా మీ ఊర్లో? ఊళ్ళో సంక్రాంతి అయినా మంచిగానే చేసుకుంటాం. ఇప్పుడు వచ్చే బతుకమ్మ పండుగ అయినా మంచిగానే చేసుకుంటాం. ఉగాది పండుగ అయినా మంచిగానే చేసుకుంటాం. ఎక్కువ దీపావళి నోములు ఉన్న వాళ్ళకి ఇంకా మంచిగా చేసుకుంటాం. బతుకమ్మ పండుగ మంచిగా చేసుకుంటారా? బోనాలు చేసుకోరా? ఇక్కడ చేసుకుంటారు. బోనాలు కూడా చేసుకుంటాం. సంక్రాంతికి బోనాలు చేసుకుంటాం. సంక్రాంతికి బోనాలు చేస్తారా? చెయ్యమా మరి మేము సంక్రాంతికే సార్ చేసుకునేది. అంటే సంక్రాంతికి ఏమవరికి చేస్తారు? ఐలోని కోయిరెల్లికి దేవతలకు.
ఆహా, మల్లన్న స్వామికి, మల్లన్న స్వామికి, కోరన్న స్వామికి, కొమరెల్లి సట్టి, కొమరెల్లి, అప్పుడు సట్టిలా చేస్తారు. ఓకే. సట్టిలా. సంక్రాంతి అంటే నేను సంక్రాంతికి బోనాలు ఎందుకు వేస్తారు అనుకుంటున్నా. అవును, మల్లన్న జాతర కూడా అప్పుడే వస్తుంది. అప్పుడే వస్తాయి సార్. మల్లన్న దేవుని పాటలు వచ్చా అమ్మనికి ఏమన్నా? మల్లన్న దేవుని పాటలు అక్కడ తీర్థాలలో పాడేది కానీ సార్ ఇప్పుడు గుర్తులేవు మరి. అప్పుడు వాడుకుంటుండే అప్పుడు మంచిగా. వాడుకుంటే ఏడిపోతుండే మీరు? ఐలేని పోతుండే, కొమరవెల్లి ఐలోని పోతాం, కుమ్రవెల్లి పోతాం, వెమ్లవాడకు పోతాం, మేడారం పోతాం, ప్రతి జాతరలు పోతాం. ఏడ మంచిగా అనిపిస్తుంది మీకు, కొమరవెల్లి ఐలేనా? కుమ్రవెల్లిన మంచిగా అనిపిస్తుంది, ఐలోనినైనా మంచిగా అనిపిస్తుంది, అసలు వెమ్లవాడన మంచిగా అనిపిస్తుంది. బతుకమ్మ అన్నావు కదమ్మా, మరి బతుకమ్మ పండుగ పాటలు వచ్చాయమన్నా మీకు? తెల్ల జీరెలు గట్టి తెల్ల రైకెలు దొడిగి తెల్లటాకుల కట్ట సీత బట్టి నిత్య జయ మంగళం నిత్య సోమంగళం నిత్య జయ మంగళం నిత్య శివమంగళం. వచ్చిన వారింట్ల వరి గద్దె పీటలు వారి తాళము దియ్య శ్రీలక్ష్మి. శ్రీలక్ష్మిని మైమలు గౌరమ్మ చిత్రమై దోషణమ్మ. గౌరమ్మ శ్రీలక్ష్మిని మైమలు గౌరమ్మ చిత్రమై దోషణమ్మ. గౌరమ్మ నల్ల చీరలు గట్టి నల్ల రవికెలు దొడిగి నల్లటాకుల కట్ట సేత బట్టి నిత్య జయమంగళం నిత్య సోమంగళం. వచ్చిన వారింట్ల వరి గద్దె పీటలు వారి తాళం దియ్య శ్రీలక్ష్మి. శ్రీలక్ష్మిని మైమలో గౌరమ్మ చిత్రమై దోషణమ్మ. గౌరమ్మ కాకేర జట్టు కింద ఆట సిలికాలాల పాట సిలికాలాల కందుమ్మ గుడ్డలు కనకసిరి మేడలు రాను 3 అడుగులు పోను 3 అడుగులు ఘనమైన పొన్న పూలే గౌరమ్మ గజ్జల ఒడ్డాలమే. మంచిగా వాడుతున్నాము. బతుకమ్మ పండుగ కూడా మంచిగా చేసుకుంటారు. కానీ మీకు ఎక్కువ అంటే మేడారం. ఇక మేడారం ఎక్కువ అంటే మేడారం. మేడారం మాకానే ఉన్నది కదా సార్ ఇక్కడ. ఇప్పుడు అప్పుడు పెద్దగాడికి పోతలేము, ఇక ఇక్కడనే మాకానే జరుపుకుంటాం మేడారం. అన్ని ఇక్కడే చేసుకుంటారు. ఇక్కడనే చేసుకుంటాం సార్. మేడారం బోరిగా ఇప్పుడు పోతలేము 2-3 అప్పుడు పోయేది మొదటికి అక్కడికి మేడారం పోయేది. ఎన్ని రోజులు ఉంటుండే ఆడ? ఎన్ని రోజులు అంటే ఎక్కడ సార్, ఇవాళ సాయంత్రం ఎక్కితే పొద్దున మొక్కలు మళ్ళీ రేపు సాయంత్రం తెల్లారి వచ్చేది. ఇప్పుడు బస్సులే కదా, అప్పుడు నడక మీద పోదు వెనకట నడుచుకుంటూ పోయేటోళ్ళ. వారం పట్టేది మేడారం నడవాలంటే. మరి అట్లా అడుగు ఉంటది కదమ్మా. అడుగు ఉన్నా కూడా సార్ ఊరూరుకు వంట చేసుకుంటా తినుకుంటా అట్లా పోయేది. ఎంజాయ్మెంట్ ఉంటది, ఎంజాయ్గా ఉండేది. అప్పుడు ఎన్ని కుటుంబాలు కలిసిపోతుండే? పోయేది 4-5 కుటుంబాలు కలిసిపోయేది. 4-5 అంటే 10 కుటుంబాలు అంటే పోయేది మంచిగానే. 50-60 మంది పోయేది నడుచుకుంటూ. బండ్లు కట్టుకొని పోయేది సార్, ఎడ్ల బండ్లు. గడ్డి బండి నిండా గడ్డి పెట్టుకొని అక్కడక్కడ. అంటే ఇప్పుడు మేడారంలో కాకుండా మీ ఊర్లో అప్పటి నుంచే ఉండేనా? అప్పటి నుంచి లేదు సార్. మధ్యలో ఇక్కడ తెనుగోళ్ళు ఇక్కడ కంక మొలిసింది మాకు. ఓకే. ఆ కంక మొలిస్తే తెనుగోళ్ళు ఎప్పటికి అడారాలు పెట్టి అక్కడ బోనాలు చేసుకుందరు. చేసుకొని అప్పుడు కొండ సూర్యక వచ్చినప్పుడు ఇక ఆమెకు చెప్తే ఆమెకు డబ్బులు అరేంజ్ చేస్తే గద్దెలు కట్టేసినాం. కట్టేసిన తెనుగోళ్ళ ఇక అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇక నడుస్తూనే ఉన్నది జాతర. ఇప్పుడు 5-6 ఏళ్ళు అవుతాయి. 5-6 ఏళ్ళు అవుతాయి, 10 ఏళ్ళు అవుతాయి. కానీ సమ్మక్క సారక్కకి ఎక్కువ శాతం బోనాలు చేయరు కదమ్మా. సమ్మక్క సారక్కకు బోనాలు ఉండయి. జాకెట్ ముక్కలు, చీరలు మొక్కుకొనుడు, కొబ్బరికాయలు కొట్టుడు, కోడి పిల్లల కోసం మందు బాగా. ఇక సమ్మక్కకు అవన్నీ ఏమి ఉండయి, అన్నీ తినుడు తాగుడే ఉంటాయి. అవును. ఒక్క ఐలోని కొవిరెల్లికి తప్ప ఎమ్లవాడ దేవుని కాడ ఆయన కూడా జాతర అయిపోయినాక బదిపోషమ్మ కాడ చేసుకుంటాం. అట్లా కూడా తిని తాగుడే ఉంటుంది. ఎక్కడికి పోయినా మన తెలంగాణలో ఒక గుడికి పోయినామంటే ఆడ నీసు తినే దేవుడు ఏ దేవుడు ఉండో ఆడిపోయి కంపల్సరీగా వండుకొని తినాలి, తింటారు. అట్లా వేములవాడ పోయినా వేములవాడ రాజన్న దర్శనం మొక్కులు చెల్లించుకున్నదంటే మనం బయటకు వచ్చి ఏదైనా మళ్ళీ చేసుకుంటాం. ఇంకా కథ అన్నారు కదమ్మా మీరు ఇంతకు ముందు, కథ చెప్తా అని చెప్పేసి కొంచెం చెప్తారా మరి? బావా మాధవా నీ ప్రార్థనలు ఆలకింపు వేడెద బావా మాధవా కుంతి నందన నీ కోరిక తీరన ఎరక చేయవది ఏలా రాత్రేమి జరిగనో సాలా బావా నీ దయ వల్ల నేను పవనంగిని గంటి నే బావమరుల గూడుంటి బావాని కాంత పైన ఇక బంతి తీరగా లేదు ఓ బావని దయ రాదు కాంత పైన నాకు బమలు వేల బావాని దయ వల్ల నేను పవనంగిని గంటి నే బావమరుల గూడుంటి. పాటలు ఇప్పుడు మీరు వాడుతున్నారు కదమ్మా, మీరు వాడే పాటలకి అంతకుముందు ఒకప్పుడు వాడుకునేటోళ్ళు కదా మీరు చిన్నప్పుడు వాడుకునే పాటలకి ఇప్పుడు యూట్యూబ్లలో వస్తున్నాయి కదా, ఇప్పుడు పెళ్లిళ్ళు అయితే డీజేలలో ఆడేగా పెడతా ఉంటాయి కదా, ఎట్లాంటి తేడాలు ఉన్నాయి అప్పటికి ఇప్పటికి? తేడా ఉన్నది సార్, చాలా తేడా ఉన్నది. అప్పటి పాటలు ఇప్పుడు నడవక వేరే వేరే పాటలు అయితేనే కానీ మళ్ళీ అప్పటికి ఇప్పటికి ఇప్పుడు 50 గాయాలలో వస్తున్నాయి కదా, మళ్ళీ వెనకటి పాటలే వస్తున్నాయి సార్.
కానీ సినిమాలలో కూడా మంచి అర్థాలు ఉన్న పాటలు అర్థాలు. మంచి రాగంతోని వాడేటోళ్ళు అప్పుడు. అప్పుడు ఇప్పుడు ఎట్లున్నాయి? ఇప్పుడు లేవు. బాపు నువ్వు సినిమా పోతుండేనా ఎప్పుడన్నా? సినిమాలు అప్పుడు ఉన్నాయి సార్, అప్పుడు చూసినాం 2-3 సినిమాలు మాగా. ఎట్లా పోతుండే? సైకిల్ మీద పోతుండేనా? వెనకట ఆరాధన సినిమా అట్లా ఉండేది సార్, ఆ సినిమా పోయేది. బాపు నువ్వు సైకిల్ పైన పోతుండేనా? సైకిల్ ఎక్కడిది, ఆయనకు సైకిల్ దొక్కచ్చున అప్పుడు. నడుచుకుంటూనే పోయేటోళ్ళు. నడుచుకుంటూనే పోయేది. ఇక్కడ పరకాలనేనా మాకు సినిమాలు టాకీస్. ఏ సినిమా చూసారు లాస్ట్గా ఆరాధన సినిమా, ఏదో భూమి కోసం అప్పుడేం చూసినాం సార్. వెనకటి సినిమాలు మేము పోయినాం అప్పుడు అంతగానో. ఇప్పుడు ఉరుకుతాను లేటు పడితే అటు. ఇప్పుడు సినిమాలు కూడా చూడాలంటే మీలాంటి వాళ్ళు చూడలేరు ఇప్పుడు వచ్చే సినిమాలు కదా. ఓకే అమ్మా, ఇంకా ఏమన్నా పాటలు పాడతారా మరి? నా మది నిన్ను పిలిసింది జ్ఞానమై వెను జ్ఞానమై నా ప్రాణమై, సూర్య చంద్రులు వెలిగేదాకా తరులు గిరులు నిలిసేదాకా, సూర్య చంద్రులు వెలిగేదాకా తరులు గిరులు నిలిసేదాకా, మన కలయికనే తెలిసేవు కాదా, మధుర మెలికేను నాదమైన మది నిన్ను పిలిసింది జ్ఞానమై వెను జ్ఞానమై నా ప్రాణమై, ఎవరివో నీవు నేనెరగలేను, ఏ పేరున నిన్ను నే పిలువగలను, ఎవరివో నీవు నేనెరగలేను, ఏ పేరున నిన్ను నే పిలువగలను, తలుపులలోన నిలిసేవు నీవే తలకరి అందాల రూపమై, నా మది నిన్ను పిలిసింది జ్ఞానమై వెను జ్ఞానమై నా ప్రాణమై. మంచిగా పాడుతున్నావు అమ్మా. సినిమా పాట అప్పుడు చూసిన సినిమా ఇంకా గుర్తు పెట్టుకున్నావు పాటను. అప్పుడు మొదట్లో తేలింది సార్ ఇది ఆరాధన సినిమా. ఇంకా జానపదం పాడు ఒక్కటి లాస్ట్గా మనోళ్ళ కోసం. తెల్ల జీరె తెల్ల రైకె తెల్లవారంగా స్నానమా గొల్లమల్ల మా కోడల, గొల్లమల్ల మా కోడల నాయి ముదుల కిన్నెర, సిటీ సీరె సీటి రైకె చుట్టుకుంటే శృంగారమా గొల్లమల్ల మా కోడల, గొల్లమల్ల మా కోడల నాయి ముదుల కిన్నెర, నల్ల చీరె నల్ల రైకె నలుగొట్టంగా స్నానమా గొల్లమల్ల మా కోడల, గొల్లమల్ల మా కోడల నాయి ముదుల మరదల, పచ్చదీరె పచ్చరైకె 10 గొట్టంగా స్నానమా గొల్లమల్ల మా కోడల, గొల్లమల్ల మా కోడల నాయి ముదుల కిన్నెర. సూపర్ సూపర్, మస్తు పాడినావమ్మా. చూసిరు కదా మన సారవమ్మ అయితే మంచిగా పాటలు పాడింది, మంచి మంచి ముచ్చట్లు కూడా చెప్పింది. నాకు మస్తు అనిపించింది ఇంటర్వ్యూ. మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. మన వలయం టీవీని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి సింగర్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.